ఐటీ గ్రిడ్ లో ఇవాళ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు ముమ్మరం చేయనుంది. ఈ కంపెనీ ఎండీ అశోక్ కు సంబంధించిన సమాచారం తమకు తెలిసిందని, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఓవర్ టు యు వెంకట్. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో డేటా చోరీపై ఏర్పాటైన సిట్ రెండో రోజు కూడా కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఏదైతే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఇప్పటికే ఆ పోలీస్ అధికారులకు చిక్కిన డేటాను విశ్లేషిస్తున్నారు. డేటాలో చాలా కీలక విషయాలు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు 3 బృందాలుగా విడిపోయి మొత్తం కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో టెక్నికల్ అనాలిసిస్ వింగ్ ది చాలా కీలకమైన పాత్ర ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఐటీ గ్రిడ్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న డేటాలో అసలు చాలా మటుకు ఐటీ గ్రిడ్ కార్యాలయం వద్ద ఉండకూడని డేటా అక్రమంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. మరోవైపు నిన్న ప్రెస్ మీట్ లో ఏదైతే స్టీఫెన్ రవీంద్ర చెప్పిన విషయాల్లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల ఓటర్ ఐడి లిస్టులు, తర్వాత కొంత కీలక డేటా ఆంధ్రప్రదేశ్ యాప్ లో ఉందని చెప్పేసి కూడా గుర్తించారు. ఏదైతే ఈ ఐటీ గ్రిడ్ కి సంబంధించి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంది, దీంట్లో ఎవరి వ్యక్తుల డేటా ఎందుకు పెట్టుకున్నారు అన్నది చాలా అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ తెలంగాణ వ్యక్తుల డేటా ఉందని చెప్పి నిన్న పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆ వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తుల డేటా వాళ్ళు అక్కడ ఎందుకు అప్లై చేసుకున్నారు, వాళ్ళు ఎందుకోసం ఇచ్చారన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వ్యక్తులను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఈ రోజు మరోసారి సోదాలు నిర్వహించేందుకు కూడా పోలీసు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే హార్డ్ డిస్కులు, తర్వాత ల్యాప్టాప్ లో దొరికిన కీలక సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏదైతే 1-2 రోజుల్లో దీంట్లో కీలక పరిమాణాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ ఎండీ అశోక్ పరారీలో ఉన్నాడు. అశోక్ ను కూడా పట్టుకునేందుకు ఈ 2 రోజుల్లో పట్టుకుంటామని చెప్పేసి కూడా అధికారులు గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే అశోక్ ఎక్కడున్నా సరే అతనిపై పూర్తి నిఘా ఉంది. అతను ఎక్కడున్నాడో ఇప్పటికే మాకు కొంత కీలక సమాచారం తెలిసింది. ఇప్పుడు అతన్ని పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో ట్రై చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్ కార్యాలయంపై సోదాలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు పోలీసుల వద్ద ఉన్న డేటా కూడా మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత పోలీసులు 1-2 రోజుల్లో కూడా దీనిపై కేసుపై పూర్తి వివరాలు కూడా అందించేందుకు సిద్దమయ్యారు. స్వాధీనం చేసుకున్న డేటాలో ఏదైతే ఐటీ విభాగం దాంట్లో అనాలిసిస్ చేసిన తర్వాత ఎటువంటి డేటా బయటకు వస్తుంది, ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా, లేకపోతే దాంట్లో ఉన్న ఏదైతే వ్యక్తులు ఎవరు అన్నది చాలా అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ రోజు సాయంత్రానికి అత్యంత కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కెమెరామెన్ శశికాంత్ తో వెంకట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. చదువులో, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టీడీపీ ఘనతే అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. అప్పుడు అన్నా ఎన్టీఆర్ పై కుట్రలు తిప్పికొట్టింది ఆడబిడ్డలేనని, ఇప్పుడు చంద్రన్నపై కుట్రలను చిత్తు చేయాల్సింది మహిళలే అని అన్నారు చంద్రబాబు. ప్రతి మహిళ ఖాతాలో ఈ రోజే 3,500 రూపాయలు పడుతుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు ఆయన. బోగస్ చెక్కులని అన్న వైసీపీకి మహిళలే బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రానికి అప్రదిష్ట తెచ్చేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కుతంత్రాలకు టీఆర్ఎస్, బీజేపీ ఆజ్యం పోస్తున్నాయని, టీడీపీ డేటా చోరీ, ఓట్ల తొలగింపు ఈ కుట్రల్లో భాగమే అని అన్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని, ఏపీ యువత ఉపాధికి గండి కొట్టేందుకే 3 పార్టీల కుట్ర అని వివరించారు చంద్రబాబు.
టీడీపీ సమాచారం చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోందని, ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తామన్నారు చంద్రబాబు. టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు బాగా చేరాయని, అందుకే వైసీపీకి కేసీఆర్ ఎదురు పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తూ బీజేపీ నీచ కుట్రలు చేస్తోందని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు చంద్రబాబు. ముందు కేసీఆర్ పెట్టుబడి పెడతారు, తర్వాత జగన్ కప్పం కడతారని విరుచుకుపడ్డారు చంద్రబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ అని, వైసీపీ టీఆర్ఎస్ కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ఎద్దేవా చేశారు చంద్రబాబు. కేసీఆర్ కుటుంబానికి ఆంధ్రపై నిలువెల్లా ద్వేషం ఉందని, అందుకు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే రుజువన్నారు. వైసీపీ టీఆర్ఎస్ కుట్రలను ప్రజలకు చెప్పాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. డేటా లీక్ చేయడం ఎవరికీ సాధ్యపడదన్నారు ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్. కొన్ని పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. వ్యక్తిగత సమాచారం అంత సులువుగా ఎవరి చేతికి చిక్కదంటున్నారు. ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటున్న నల్లమోతు శ్రీధర్తో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. తెలుసుకుందాం సార్, చెప్పండి, మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఈ డేటా వ్యవహారంపై? యాక్చువల్గా డేటా లీక్ అని చెప్పేసి అని ఒక పదం చుట్టూ మొత్తం వ్యవహారం నడుస్తుంది, కానీ అసలు ఆ డేటా ఏంటి అన్నది ఎవరికి ఎప్పుడు కూడా స్పష్టత లేదు. అది ఫోన్ నెంబర్సా, ఈమెయిల్ ఐడీసా, ఆధార్ నెంబర్సా, ఓటర్ నెంబర్సా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాషను చెబుతూ ఉన్నారు. ఏం డేటా ఆధారంగా మనకి ఇది ఏదో సంథింగ్ జరిగిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఏ డేటా ఆధారంగా జరుగుతుంది, ఆ డేటా సెట్ ఏంటి అన్నది కూడా మనకు అర్థం కావాల్సి ఉంటుంది. సరే, కొంత డేటా అంటే ఆ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని ప్రింట్అవుట్స్ పట్టుకొచ్చేసి కేసు ఫైల్ చేసి ఉన్నారు. దాంట్లో కొన్ని ఫొటోస్ని చూపించేసి ఈ ఫొటోస్ అలాగే దాంట్లో ఉండే టెక్స్ట్ ఇదంతా కలిసి ఇది ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లోనూ ఆధార్ కార్డ్ డేటాబేస్లోనూ ఉంది అన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ కూడా కాదు, ఇది పర్టికులర్ అప్లికేషన్లో ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. సో టీడీపీకి సంబంధించిన అప్లికేషన్లో ఈ డేటా ఉందన్న విషయం ఆయనకి ఎలా తెలుసు? ఎందుకంటే టీడీపీ అప్లికేషన్ను నేను యాజ్ ఏ యూజర్గా ఈ పర్టికులర్ ఎపిసోడ్ మొత్తం చూద్దాం, లోపల ఏముంటుందో చూద్దాం ప్రవేశించడానికి ట్రై చేస్తే కనుక అది యూజర్ నేమ్ పాస్వర్డ్తో ప్రొటెక్టెడ్గా ఉంది. అంటే ఆ అప్లికేషన్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఎవరు వెళ్ళగలుగుతారంటే కార్యకర్తలు మాత్రం వెళ్ళగలుగుతారు. దానికి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉన్నట్లుంది. సో లోపలికి వెళ్ళడానికి ప్రొటెక్టెడ్గా ఉన్న పర్టికులర్ డేటాబేస్ ఒక అప్లికేషన్లోకి, దాంతో లింక్ అయి ఉన్న డేటాబేస్లోకి ఒక వ్యక్తి, ఆపోజిట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎలా వెళ్ళగలుగున్నాడు అంటే ఇండైరెక్ట్గా అతను ఆ అప్లికేషన్ ఏమైనా హ్యాక్ చేసి ఉన్నాడా, లేకపోతే డేటాను ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి ఉన్నాడు? సో ఆ డేటా అనేది ఫలానా డేటా టీడీపీ అప్లికేషన్లో ఉంది, అలాగే అదే డేటా ప్రభుత్వ ఆధీనంలో అంటే ప్రభుత్వం దగ్గర లబ్ధిదారుల డేటాగా ఉందని చెప్పేసి కంపేర్ చేస్తూ ఉన్నారు.
లబ్ధిదారుల డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి దగ్గర ఉంటే గనక 3.5 కోట్ల మంది లబ్ధిదారుల డేటా ఉందని చెబుతున్నారు కదా. 3.5 కోట్ల మందికి సంబంధించిన ఫోటోలు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది, అంటే ఒక ఫిగర్ మనం చెప్పడానికి ముందు ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు చూపించాలి. అప్పుడు మాత్రమే నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో మనకేదో 3.5-4 కోట్లు అని చెప్పేసి అంటానికి మాటకి బాగుంటుందని చెప్పేసి పడితే కనుక డెఫినెట్గా దాంట్లో చాలా సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. 3.5 కోట్ల మంది లబ్ధిదారుల డేటా మీ దగ్గర రెడీగా సిద్ధంగా ఉందా? సో ఉంటే ఒక పక్కనది ప్రభుత్వ లబ్ధిదారుల డేటాను మీ పక్కన పెట్టండి. రెండో పక్క ఆ 3.5 కోట్లు యాజ్ ఇట్ ఈస్గా క్లోన్ అయ్యేసి లేకపోతే డేటాబేస్ డంప్ చేసేసి ఈ అప్లికేషన్లో ఉన్నాయా, ఈ 2 డేటా సెట్స్ రెడీగా పెట్టుకొని సో ఇలా మ్యాచ్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే డెఫినెట్గా దానికి ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. లేకపోతే కనుక 3.5 కోట్ల మంది డేటా అక్కడ ఉంది ఇక్కడ ఉందంటే కనుక ఎవరు నమ్మాలి, ఎలా నమ్మాలి? సో ఈ వ్యాలిడేషన్ అనేది కావాలి. ఒకవేళ అప్లికేషన్లో డేటా ఉందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ అప్లికేషన్ అతను హ్యాక్ చేశాడా, హ్యాక్ చేస్తే కనుక అది ఇల్లీగల్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా ఎక్కడి నుంచి అతను సేకరించున్నాడు, ఆ సేకరించిన సోర్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే నేను ఈ పద్ధతిలో నాకు ఇది అనుమానం వచ్చి ఇన్వెస్టిగేట్ చేశాను, నాకు ఇలా ఈ టెక్నిక్స్ వాడానని చెప్పేసి అని చెప్పగలిగి ఉంటే కనుక డెఫినెట్గా దానికి ఎంతో కొంత వాల్యూ వచ్చి ఉండేది. సో ఇదొక పక్కన పెడితే గవర్నమెంట్కి సంబంధించేసి ఆధార్ కార్డుకు సంబంధించేసి ఓటర్ ఐడి సిస్టమ్స్ గురించి అతను అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అక్కడి నుంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటాని ఈ పర్టికులర్ ప్రైవేట్ సంస్థకు అందించిందని చెప్పేసి చెబుతున్నారు. సో ఏదైతే ఓటర్ ఐడి సిస్టమ్ కావచ్చు, ఆధార్ కార్డు యూఐడిఏ సిస్టమ్స్ కావచ్చు, దాంట్లో ఉండే డేటాకి ఎంతవరకు ఈ ప్రభుత్వానికి యాక్సెస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఆ డేటా అనేది అసలు అక్కడ ఎలా ఉంది అన్నదే ఇతను వ్యాలిడేట్ చేసుకున్నారా. ఒక్కసారి ఓటర్ ఐడి సిస్టంలో కానీ ఆధార్ కార్డు డేటాబేస్ కానీ కనెక్ట్ అయ్యేసి అక్కడ ఏం డేటా ఉందో ఇతనికి ఎలా తెలుసు? ఆధార్ డేటాబేస్లోకి డెఫినెట్గా ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. అట్ ది సేమ్ టైము ప్రభుత్వాలు వెళ్ళినా కూడా అక్కడ ఆథరైజేషన్ కావాల్సి ఉంటుంది. ఓన్లీ ఆథరైజేషన్ కోసం చూడగలిగితే తప్పించేసి వాళ్ళు డేటాబేస్ని డంప్ చేసుకోవడానికి ఇంకొకటో చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో పాసిబుల్ కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ డేటాబేస్ని తెచ్చున్నని చెబుతున్నారు చూసారా. సో ఏమాత్రం డంప్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. జస్ట్ ఏంటంటే ఏదన్నా ఈ నెంబర్ ఆధార్ నెంబర్ కరెక్టా కాదా వ్యాలిడేట్ చేసుకోవడానికి అయితే కనుక కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో ఉంటుంది. కానీ ఆధార్ కార్డు నెంబర్స్ ఇలాగా డంప్ చేస్తున్నారని చెప్పే వాదనలో పాస్ ఎంత ఉంది. వీటితో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించేసి సమాచారాన్ని పార్టీ వాడుకుంటుందని చెప్పేసి ఆరోపణ అటు టీఆర్ఎస్ చేస్తోంది, ప్లస్ ఇక్కడ వైసీపీ కూడా చేస్తోంది. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఓకే, మనకి టీఆర్ఎస్ కూడా ఒక అప్లికేషన్ నిన్న మొన్నటి దాకా గూగుల్ ప్లే స్టోర్లో ఉంటా ఉండేది. సో కాలర్ సంబంధించి అందరికీ కాల్ చేసేసి మీరు మా ఓట్లు వేయండి అని చెప్పే విధంగా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంది. వాళ్ళు కూడా దాంట్లో స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. లబ్ధిదారుల డేటా మీకు కార్యకర్తలకే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. మీరు చేయవలసిందల్లా ఒక కార్యకర్తగా ఈ డేటా మొత్తాన్ని మీ కంప్యూటర్ స్క్రీన్ మీద లబ్ధిదారుడి పేరు, రిమైనింగ్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కనపడతాయి. మీరు ప్రతి కాలర్కి కాల్ చేసేసి అతను ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అన్నట్లుగా, ఆ తర్వాత అతను వేరే పార్టీకి వేసేలాగా ఉంటే కనుక అతన్ని మీరు ఒప్పించాల్సి ఉంటుంది. సో మీరు ఎలా ఒప్పించాలన్న స్క్రిప్ట్ కూడా మేము అందజేస్తాం. అంటే ఎలా ఒప్పించాలన్న స్క్రిప్ట్ అందజేస్తాం అంటే డెఫినెట్గా పరోక్షంగా మన ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సరే, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ విధంగా ప్రభుత్వ డేటాని పార్టీకి వాడుకుందా లేదా అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటే కనుక ఇన్డెప్త్గా, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ అనే టీవీలో మాట్లాడేటప్పుడు 100% వాస్తవాలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నాకు ఆ రోజు వీలు పడిన తర్వాత నేను సమాచారాన్ని సేకరించిన తర్వాత పూర్తిగా దీంట్లో ఎన్నో ఫ్లాస్ కనిపించినాయి. ఇన్ని ఫ్లాస్ని పెట్టుకొని ఒక పార్టీ నిందిస్తూ అందరూ చాలా మంచి వాళ్ళలాగా ఒక పార్టీ చాలా చెడ్డదిగా భావిస్తూ ఉంటే కనుక డెఫినెట్గా కాదు, ఇక్కడ చాలా సంథింగ్ సస్పీషియస్గా ఉందా అన్న విషయాన్ని వెలుగులో తీసుకోవాలనిపించేసి నేను ఏదైతే కనుక టెక్నికల్గా ఫ్లాస్ అనిపించినాయో వాటన్నిటిని ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టున్నాను. సో దీంట్లో కొంతమంది నన్ను ఒక పార్టీకి ఆపాదించవచ్చు, ఇంకో రకంగా ఆపాదించవచ్చు. అలాంటి వ్యక్తులు గతంలో చాలా సందర్భాల్లో టీడీపీని విమర్శించినవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్టీ కాదు ముఖ్యం, ఖచ్చితంగా ఒక వ్యక్తికి సంబంధించిన నిజాయితీ ముఖ్యం అని చెప్పేసి నమ్మే వ్యక్తిని నేను. మీకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నింటినీ ఎవరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటున్నాను? ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రజలకే ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థని మేము కాపాడుతాం, ప్రజలుగా మీకు ఎలాంటి సందేహాలు లేకుండా మిమ్మల్ని మేము సురక్షితంగా ఉంచగలుగుతామని చెప్పేసి రాజకీయ పార్టీలు కంకణం కట్టుకోవాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషను ఓట్లకు సంబంధించేసి కానీ లేకపోతే కనుక దానికి ఒక ప్రొటెక్షన్ మెకానిజం పెట్టాలని కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు మనకి ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తుంటేనే డబ్బులు వేయాలా వద్దా అని చెప్పేసి మనకు ఓటీపీ వస్తుంది. అలాంటిది
ఎవరిదో ఓటు హక్కు డిలీట్ అవుతుందంటే కనుక అది టీడీపీ వాళ్ళది కావచ్చు, వైసీపీ వాళ్ళది కావచ్చు, ఇంకోళ్ళది కావచ్చు. సో ఓటు హక్కు డిలీట్ అవుతుందంటే ఆ వ్యక్తికి కనీసం అతని మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళి అతను నిజంగా అతను ఇష్టపూర్వకంగా డిలీట్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఎవరన్నా కానీ అతని తరఫున చేస్తున్నారా అన్న వ్యాలిడేషన్ మెకానిజం ఎలక్షన్ కమిషన్ ఎప్పటికైనా తీసుకురాగలిగితే కనుక, అది కూడా ఓటీపీ కూడా సంథింగ్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందనుకుంటే కనుక ఫిజికల్ వెరిఫికేషన్ చేయగలిగే విధంగా చేయగలిగితే మాత్రమే ఈ ప్రజాస్వామ్యం మరికొంతకాలం కాపాడే అవకాశం ఉంటుంది. ఇది నల్లమోతు శ్రీధర్ గారు చెప్తున్నారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని కేవలం ఐటీ నిపుణులుగా మాత్రమే ఈ సమస్యలన్నింటినీ, ఈ అనుమానాలన్నింటినీ వ్యక్తపరుస్తున్నాను అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవేందర్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.